ఏం చేస్తున్నారు అత్తయ్య? అమ్మ సర్వపిండి చేస్తున్నారా? తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నారా? అవును, పిండి తీసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 స్పూన్ నువ్వులు, అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు కదా అత్తయ్య? మామూలుగా అయితే వేసుకోవచ్చు, కానీ నేను కారం వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అన్ని వాటర్ పోసామంటే లూజ్ అయ్యింది. చూసుకుంటా పిండి కలిపాక కొంచెం ఉప్పు పిండి నాకి చూస్తే తిని ఇలా చూస్తే తెలుసుద్ది ఉప్పు. మరి చప్పగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ. అమ్మ పిండి కలిపేశాను రా. 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి అత్తయ్య? అవసరం లేదురా, వెంబడే పెట్టుకోవచ్చా? ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక పావు ఆయిల్ వేసి పెద్ద ముద్దనే తీసుకున్నా చూడు. పల్చగా కావాలనుకుంటే చిన్న ముద్ద తీసుకోవాలి అత్తయ్య? పల్చగా కావాలనుకుంటే చిన్నగా పెట్టుకొని కొంచెం బాగా కాలనిస్తే కరకరలాడుద్ది. మన ఇంట్లో అందరు మెత్తగానే తింటారు, కొంచెం మందంగా తీసుకున్నాను. ఇంకో పావు నూనె తీసుకొని వీటిలలో పోసేసి చిన్న మంట పెట్టి, మామూలుగా ఇప్పుడు పెద్ద మంట పెట్టాను, ఒక 5 నిమిషాల తర్వాత చిన్న మంటతోటి చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ చివర్లు కాల్చుకున్నాం అనుకో మధ్యలోదే కాలిపోయిద్దాం. ఆ చివర్లు కాల్చి ఇలా డౌన్గా పెట్టి పెట్టాలి స్టవ్ మీద. లేకపోతే పెనం ఉంటుందిగా, పెనానికి పెట్టుకుంటే ఇంకా బాగా కాలుతుంది. నిదానంగా ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి కదా. ఒకవైపు కాలాక తిప్పుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోయిద్దమ్మా చిన్న మంట మీద. ఇది అవుతుంది ఇంకా అవలా. ఇది ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ. 2 గిన్నెలు అయ్యాయి, ఇక్కడ 2 గిన్నెలు అవుతున్నాయి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.